హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఒక సింపుల్ బర్త్డే వ్లాగ్. మా ఆడపడుచు వాళ్ళ పాప ఉంది కదా, నిధిప, తనది బర్త్డే అనమాట. ఇది మేము తిరుమలకి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్. ఆ రోజైతే మార్నింగ్ మేము 11 o'clockకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మేమే ఒక 15 మెంబర్స్ ఉన్నాము. సో అలా లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే జెల్లీస్ ప్రిపేర్ చేసినాం. ఇది లాస్ట్ టైం కూడా మేము ప్రిపేర్ చేసాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే జెల్లీస్. ఇది కేక్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. అలా చేసి ఇచ్చామంటే, ఇలా చేసామంటే, స్పూన్ ఇచ్చామంటే చాలా ఈజీగా తినేస్తారు. సో అందువల్ల జెల్లీస్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ బాగుందండి. ఇది లాస్ట్ టైం ఆరెంజ్ ఫ్లేవర్ చేసినప్పుడైతే అస్సలు బాగాలేదు, మాకైతే అస్సలు నచ్చలేదు. పిల్లలు కూడా ఎవరు తినలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది ప్రిపేర్ చేసేసి తర్వాత అయితే లంచ్ తినేసాము. ఆ రోజు మేము స్ట్రాబెర్రీ ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు చేసామన్నమాట. తర్వాత అందరం కూర్చొని డెకోర్ చేసేద్దాము త్వరగా, మళ్ళీ పిల్లలు వచ్చారంటే ఇబ్బంది పడతామని చెప్పి ఇక్కడ డెకోర్ చేస్తున్నాము. కూర్చో మామ వైట్ కానీ ఇంకా ఈవినింగ్ 5 o'clockకి కేక్ అయితే డెలివరీ అయింది. కేక్తో పాటు వచ్చేసి ఒక రెడ్ వెల్వెట్ కేక్ ప్రసన్న ఆర్డర్ చేసిందనమాట. సో ఇంకా డెకోర్ చేసుకుంటూ అప్పటికి టీ టైం అయిపోయింది. ప్రసన్న టీ పెడుతుంది, మేమైతే డెకోర్ చేస్తున్నాము. ఇది అయితే ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ని అందరూ టేస్ట్ చేయండి అని చెప్పి పెడుతూ ఉంది. అప్పటికే మేము డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాము. ఎందుకంటే తర్వాత పిల్లలు వచ్చారంటే అస్సలు కుదరదు. బిర్యానీయే కదా ఎక్కువ క్వాంటిటీ అని చెప్పి ఆఫ్టర్నూనే చేసేసామన్నమాట. 2 తర్వాత లంచ్ చేసేసిన తర్వాత బిర్యానీ చేసేసి తర్వాత డెకోర్ చేసామన్నమాట. చాలా సింపుల్గా తన క్లాస్మేట్స్ అపార్ట్మెంట్లో పిల్లలు అంతా ఒక 30 మెంబర్స్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైనా మా వరకే చేసుకుంటుంటాము. ఇప్పుడు మేము అపార్ట్మెంట్స్లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నుంచి అక్కడ ఉండే పిల్లలు కూడా చేసుకోవాలని అనుకుంటున్నారనమాట. అందరూ అలాగే చేసుకుంటున్నారు కదా. సో ఇంకా పిల్లలు ఒకరు చేసుకున్నారంటే వాళ్ళకి అదే థాట్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా నిధి వాళ్ళ క్లాస్మేట్స్ వస్తా అన్నారనమాట. సో అక్కడ వాళ్ళకి వచ్చేసి లొకేషన్ చెప్పడానికి తను కాల్ అయితే మాట్లాడుతుంది. అప్పటికే పిల్లలందరూ వచ్చేసారు. వీళ్ళల్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్లో, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో ఇంకా అయితే బర్త్డే ఒకరిద్దరి కోసం వెయిట్ చేసామన్నమాట కొద్దిసేపు. తర్వాత అయితే బర్త్డే స్టార్ట్ చేసేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు. ఎప్పుడు మేమే 11 మెంబర్స్ ఉంటాం కాబట్టి అలా చేసుకునే వాళ్ళము. కానీ పిల్లలతోనే బర్త్డే చేసుకుంటేనే అది చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ బర్త్డే బ్లాస్ట్ ఉంటుంది కదా, అది బ్లాస్ట్ చేసేటప్పుడు ప్రసన్న చెప్పండి కేక్ మీదంతా కాగితాలు పడిపోతాయి అని చెప్పి అంటూ ఉంది. కానీ సడన్గా బ్లాస్ట్ చేసేసారు. కానీ ప్రసన్న అప్పటికప్పటికి తన దుప్పటతో కవర్ చేసేసింది. కేక్ మీద కొంచెం కూడా పడలేదనమాట. సో ఇంకా పిల్లలందరూ ఇంకా కేక్ మాకు అని చెప్పి అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే మేము తినిపించేసిన తర్వాత పాపం మేము పక్కకు వచ్చేసాము. పిల్లలు కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు కదా. సో వీళ్ళు వచ్చేసి ప్రసన్న వాళ్ళ తోడుకోడలు వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు అనమాట. సో మా అత్తమ్మ. సో ఇంకా పిల్లల టర్మ్ వచ్చేసింది. తర్వాత వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లన్నీ ఇచ్చేసిన తర్వాత మేమైతే కేక్, సమోసా, ఆ జెల్లీస్ చేసాం కదా అది చాక్లెట్స్. సో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చామన్నమాట. సో ఇంకా ఒక జ్యూస్ అనమాట. తర్వాత వచ్చేసి మేము కేక్తో పాటు ఇంకా జస్ట్ బేక్లో 1 kg కేక్ ఆర్డర్ చేసామన్నమాట. స్పెషల్ బటర్స్కాచ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ వచ్చేసి. లాస్ట్ టైం మా వారికి నేను ఆర్డర్ చేశాను బర్త్డే అప్పుడు. మాకైతే చాలా బాగా నచ్చింది. సరే ఆర్డర్ చేద్దాం అన్నట్టు ఆర్డర్ చేసింది ప్రసన్న. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే హాఫ్ కేజీ సపరేట్గా తెచ్చిచ్చారు.
కానీ టేస్ట్ అయితే నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. ఎవరైనా జస్ట్ బేక్‌లో స్పెషల్ బటర్ స్కాచ్ కేక్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో, ఇక్కడ ఆ ఒక కేక్ మిగిలిపోయిందనమాట. ఒక హాఫ్ కేజీ అయిపోయింది. నిధి బర్త్‌డే కేక్ కూడా అయిపోయిందనమాట. ఫైనల్‌గా ఇదొక్కటే మిగిలిందని నేను బర్త్‌డే చేసుకుంటాను అని చెప్పి చేసుకుంటున్నాను. ఫైనల్‌గా అంటే స్నాక్స్ తినేసిన తర్వాత చాలా గ్యాప్ అనమాట డిన్నర్‌కి. ఒక 2 అవర్స్ ఎవరు అప్పటికి డిన్నర్‌కి ఆకలేయలేదు. కానీ ఇంకా టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా డిన్నర్ చేసామనమాట. ఇంటికొచ్చేద్దాము అన్నట్టు బిర్యానీ, చికెన్ కర్రీ చేసాము. సలాడ్ అంతే. తినలేకపోతున్నామనమాట. స్నాక్స్ అవన్నీ తినేసరికి ఇంకా డిన్నరు చేయలేకపోతున్నాము. సో, ఫైనల్‌గా అయితే మా బిర్యానీ, చికెన్ కర్రీ చాలా చాలా వచ్చింది. ఆ రోజు బిర్యానీ భార్గవి చేసింది. చాలా యమ్మీగా చేసింది. డిన్నర్ చేసేసరికి టైం 11:00 అయిపోయిందనమాట. చాలా లేట్ నైట్ అయిపోయింది. వీళ్ళు ప్రసన్న వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా మహి వాళ్ళు కూడా బెంగుళూరులోనే ఉంటారు. సో, మేమైతే దగ్గరగా ఉంటాం కానీ వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు. సో, ఇంకా అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.